నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్తో మీ ముందుకు వచ్చినానండి. ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సూపర్గా వర్క్ అవుతుందండి మన స్కిన్కి అయితే కానీ. సో మనకి ఎక్కువ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా అనేది ఉంటుంది. సో నేను చెప్పడం కాదు కానీ ఒకసారి ట్రై చేసినారంటే సో అప్పుడు మీకు అర్థమవుతుంది. బెస్ట్ అని చెప్పచ్చు ఈ క్రీమ్ అయితే కనుక. సో మనం ఇదే క్రీమ్ బయట తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉందండి. సో అందుకని నేనైతే కనుక ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవుదు. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మనం క్రీమ్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ అయితే కన్నా బ్లాక్ రైస్ అయితే తీసుకోవాలండి. ఈ బ్లాక్ రైస్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఈ రైస్ మనం డైలీ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా తగ్గుతాము, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ రైస్ వచ్చేసి ఫస్ట్ ఒక 3 స్పూన్లు వచ్చేసి తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అనేది మనం 3 స్పూన్లు అనేది రైస్ అనేది వేసుకోవాలా. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ రైస్ ఒకసారి వాష్ చేసేసుకొని కరెక్ట్‌గా ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఈ రైస్ చాన్ సేపు నానల్లా. సో మనము అన్నం వండుకోవడానికి కూడా ఒక నైట్ అంతా కూడా నానితే పొద్దున్నే అన్నం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు కూడా ఒక 10 విజిల్ అయితే పెట్టాలా. సో ఈ మాదిరిగా అయితే వాష్ చేసేసినాక ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు వేసి నానబెట్టేసేయాలా ఒక 6 గంటల సేపు. సో 6 గంటల సేపు చూడండి ఈ మాదిరిగా మెత్తగా అయితే నానిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. సో ఈ రైస్ అయితేను కరెక్ట్‌గా 6 గంటల సేపు నానబెట్టుకోవాలా. మనం బియ్యం అనేది ఇలా తుంచితే తునగల్లా. సో ఒక బౌల్ తీసుకోవాలా, స్టీల్ బౌల్ అయితే. సో మనం నానేసి పెట్టిన ఆ నీళ్ళతో పాటు ఆ బియ్యం కూడా ఏసేసుకొని కొద్దిగా మనము ఆ రైస్ వాటర్ అనేది సెపరేట్ చేసి పెట్టుకోవాలా. ఒక 3 స్పూన్లంతా రైస్ వాటర్ అనేది ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలా. ఇక్కడైతే నేను పాయసం చేసుకోవడానికి కూడా రైస్ అనేది నానబెట్టి పెట్టినానండి. సో మనము రైస్ లాగా చేసుకొని తినొచ్చు, లేదా పాయసం కూడా చేసుకొని తినొచ్చు. చాలా మంచిది హెల్త్‌కి అయితే గన. సో మనం స్టవ్ పైన పెట్టినాక మీడియంలో పెట్టుకొని ఈ మాదిరిగా స్పూన్‌తో మనం మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాలా. సో ఈ మాదిరిగా ఉడుకొచ్చేటప్పుడు కొంచెం సిమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మనం ఆ మీడియంలోనే పెట్టుకొని తర్వాత కొంచేపు ఉడికినాక ఒక టీ గ్లాసు పచ్చి పాలనేది వేసుకోవాలా. సో కొంచేపు ఉడికినాక తర్వాత మనం పచ్చి పాలనేది వేసుకోవాలా. పాలు కూడా వేసేసుకున్నాక బాగా ఉడకాలండి. సో మనం అన్నం చేసుకుంటే ఎలా మెత్తగా ఉడకబెడతామో ఆ మాదిరిగా అయితే ఉడకబెట్టాలా. సో మెత్తగా ఉడికితేనే మనకు క్రీమ్ తయారు చేసుకోవడానికి బావుంటుంది. సో మనకు కలర్ అనేది ఈ మాదిరిగా ఉంటుంది. చాలా బావుంటుందండి క్రీమ్ అయితే గన. సో కొంచెం కాఫీ కలర్ అనేది ఉంటుంది మనకు. సో ఇక్కడైతే గన రైస్ అనేది బాగా ఉడికింది. సో మనకు రైస్ ఉడికేతలకి అందులో పాలు, నీళ్ళు అనేది ఉంటుంది కదా, కొంచెం తక్కువ అనేది అయితుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా పెట్టుకోవాలి. ఇక్కడైతే పూర్తిగా సల్లారిపోయింది చూడండి. సో పూర్తిగా సల్లారిపోయినాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని మనం ఉడకబెట్టిన రైస్ అంతా కూడా అందులో ఏసేసుకోవాలా. సో పాలు, రైస్ 2 కూడా వేసేసుకోవాలా. సో మొత్తం ఏసేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. సో మనకు క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే రుబ్బుకోవాలా. చూడండి ఈ మాదిరిగా అయితే మెత్తగా రుబ్బేసుకోవాలా. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని, ఒక ఫిల్టర్ తీసుకొని మళ్ళా గూడా మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలండి. మనం బయట నుంచి తెచ్చుకునే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా రావాలంటే మనం మిక్సీ పట్టినాక తర్వాత మళ్ళా గూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా. క్లాత్ ఉంటే గనక ఇంకా ఈజీ అండి. ఇంకా బాగా మనకు ఫిల్టర్ అనేది అవుతుంది. లేదంటే మామూలుగా మనము ఫిల్టర్‌లో ఏసేసి స్పూన్‌తో ఈ మాదిరి మిక్స్ చేసామన్నామంటే సో మొత్తం గూడా వచ్చేస్తుంది. మీరు క్లాత్‌లో అయితే ఫిల్టర్ చేసేకి ట్రై చేయండి. సో ఈ మాదిరిగా మొత్తం గూడా ఏసేసినాక స్పూన్‌తో కొద్దిగా మనం ప్రెస్ చేస్తే మనం అంతా గూడా మిక్సింగ్ చేసినామంటే సో మనకు క్రీమ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. మిక్సీ జార్‌లో ఉండేది గూడా మొత్తం గూడా తీసేసుకొని ఈ మాదిరిగా మొత్తం ఫిల్టర్ అనేది చేసేసుకొని సో మొత్తం మనకు ఇక్కడ ఫిల్టర్ అనేది అయిపోయింది చూడండి. సో ఇందులో అయితే కొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. గ్లిజరింగ్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అంతా వేసుకోవాలా. అలాగే అలోవెరా జెల్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ ఏసుకోవాలా. సో ఇక్కడొచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే ఒక స్పూన్ ఏసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే గన ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది వేసుకోండి. లేదంటే
ఆరెంజ్ కాయ ఉంటుంది కదా! దాని పీల్ అంతా తీసేసుకొని, ఎండబెట్టుకొని, పౌడర్ చేసుకొని ఇందులో ఏసుకోండి. సో, ఇప్పుడైతే మనకు ఆరెంజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి గూడా అందుబాటులో ఉంటుంది. పౌడర్ ఉంటే గాని వేసుకోండి. లేదంటే ఆరెంజ్ కాయ మామూలుగా పీల్ అంతా తీసేసుకొని, ఎండబెట్టుకొని, పౌడర్ చేసుకొని వేసుకోవాలా. సో, ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే మిస్ చేసుకోవద్దు. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే గన మొత్తం గూడా ఏసేసినాక మిక్స్ చేసేసుకొని, మూతుండే బాటిల్‌కనేది ఎత్తిపెట్టుకోవాలి. ఈ మాదిరిగా మొత్తం గూడా బాటిల్‌కనేది వేసేసుకొని, మనకి ఎంత అవసరమో అంత నెక్‌కు, బాడీకి అలాగే ఫేస్‌కనేది అప్లై చేసుకొని, తర్వాత మిగిలింది మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే, మనకు 10 రోజులనేది ఉంటుందండి. సో, ఇదైతే పక్కన పెట్టేసుకొని, మనము కొద్దిగా రైస్ వాటర్ అనేది తీసుకున్నాం కదా! సో, ఈ మాదిరిగా మనము రైస్ వాటర్ తీసుకున్నాక, ఒక్క 1/4 టీ స్పూన్ అంతా కాఫీ పౌడర్ ఏసుకోవాలండి. నేనైతే బ్రూ కాఫీ పౌడర్ అయితే వేసుకుంటా ఉన్నాను. మీరు ఏ కంపెనీ అయినా ఏసుకోవచ్చు మీరు వాడేది. సో, కొద్దిగా మనము కాఫీ పౌడర్ ఏసేసినాక మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో, ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక తర్వాత ఏం చేయాలో చెప్తాను. రైస్, వాటర్ అలాగే కాఫీ పౌడర్ అయితే మిక్సింగ్ అనేది చేసినాం కదా! సో, పేస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలా. సో, మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసినామంటే స్కిన్ పైన ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో, మంచి షైనీగా ఉంటుంది. ఈ క్రీమ్ అప్లై చేసే ముందు సో, ఈ మాదిరిగా టిప్ అనేది ట్రై చేయండి. అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, మామూలుగా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి క్లాత్ లేదంటే టిష్యూ పేపర్ కానీ లేదంటే మామూలు మెత్తని క్లాత్ అనేది తీసుకొని మొత్తం కూడా ఫేస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసేయండి. సో, కొద్దిగా ఈ మాదిరిగా తీసుకుంటా మనము ఫేస్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేయాల. చాలా బాగుంటుందండి స్కిన్ అయితే కన్నా డీప్ క్లీనింగ్ చేసినామంటే. సో, మొత్తం కూడా ఈ మాదిరిగా మనం డీప్ క్లీనింగ్ అనేది చేసేయాల. సో, మనకు రైస్ వాటర్ చాలా మంచిది కదా, అందులో మనం కాఫీ పౌడర్ అయితే మిక్సింగ్ అనేది చేసినాము. ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. డీప్ క్లీనింగ్ చేసినాక తర్వాత ఆ క్రీమ్ అనేది అప్లై చేయాలా. సో, అప్పుడు మీకు 1 వీక్లోనే స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. స్కిన్ అనేది వైట్గా షైనీగా ఉంటుంది. సో, మనకి ఇప్పుడు ఇంకా సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ట్యాంక్ స్కిన్ అనేది ఉంటుంది. సో, అలాగే మనం బయటికి వెళ్ళేసి వచ్చినామంటే మన స్కిన్ అనేది డల్నెస్ అనేది ఉంటుంది. సో, అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి. మన స్కిన్ అనేది న్యాచురల్గా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. మిగులుతాయి. సో, ఎక్కువ అయితే తీసుకుంటాం కదా, కొద్దిగా మిగిలినప్పుడు సో మనము చేతులు, నెక్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో, నాకైతే ఇంకా ఎన్ని అయితే మిగిలించుంది రైస్ వాటర్ అయితే. సో, మొత్తం కూడా ఈ మాదిరిగా డీప్ క్లీనింగ్ అనేది చేసేసి ఒకసారి ఫేస్ అయితే వాష్ చేసేసుకోవాలా. సో, డీప్ క్లీనింగ్ చేసేసి వాష్ చేసేసిన చూడండి ఎంత బాగా వచ్చిందో. సో, మంచి షైనీగా ఉంటుంది. సో, మన ఫేస్ పైన జిడ్డు, మురికి అంతా కూడా డస్ట్ ఉన్న కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. క్లీనింగ్ చేసేసినాక ఇప్పుడు మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలా. సో, కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. సో, ఎంత తీసుకున్నారంటే కన్నా సరిపోతుంది. సో, మనం ఏం చేయాలంటే కొద్దిగా అప్లై చేసుకోవాలా. సో, నెక్కు, బాడీకి అంతా కూడా మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, మనకి ఈ బాటిల్ వచ్చేసి ఒక 10 రోజుల పైన వచ్చిందండి. మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా. సో, ఫేస్కి అంతా అలాగే నెక్కు, బాడీకి అంతా కూడా అప్లై చేసుకొని మిగిలింది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు 10 రోజులున్నా అస్సలు పాడవదు. సో, బయట అయితే పెట్టకూడదు. క్రీమ్ అంతా కూడా ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలా. సో, నెక్ కూడా అప్లై చేసుకోండి. చాలా మందికి కూడా నెక్ అనేది బ్లాక్గా ఉంటుంది. సో, మొత్తం కూడా ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలా. సో, అలాగే ఈ వీడియో కన్నా మీకు అందరికి నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోస్ అనేది షేర్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో, ఇదైతే కన్నా ఒక 2 గంటల సేపు ఉండిచ్చినాక తర్వాత వాష్ చేసేది చూడండి. సో, కొంచెం డ్రై అయిపోతుందండి, మనకు 2 గంటల సేపు ఉంటుంది కాబట్టి పూర్తిగా డ్రై అయిపోతుంది. తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా. సో, ఇదైతే కానీ వాష్ చేసేసుకొని వచ్చాను. సో, 2 గంటల తర్వాత నేనైతే వాష్ చేసేసిన చూడండి. సో, ఎంత బాగా వచ్చిందో. సో, మంచి షైనీ అనేది ఉండదు, అలాగే మంచి బ్రైట్నెస్ అనేది ఇచ్చింది ఈ క్రీమ్ అయితే కన్నా. సో, చూడండి ఎంత బాగా వచ్చింది కదా, స్కిన్ కూడా స్మూత్గా ఉంది.
సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్ అయితే కన్నా. చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అయితే కన్నా. సో మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే కానీ ఎక్కువ కాస్ట్ ఉంది, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.